హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. మీకు తెలుగు బాగా వచ్చా? తెలుగులో తప్పులు లేకుండా రాయటం, చదవటం వచ్చా? అయితే ఇంట్లోనే కూర్చొని కేవలం మీ ఖాళీ సమయంలో పనిచేస్తూ మంచిగా సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ప్రముఖ కంపెనీ ఎస్ఎంఈ కెరియర్స్ ప్రస్తుతం తెలుగు లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ పోస్టుల కోసం అర్హులైన వారి నుండి అప్లికేషన్ కోరుతుంది. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు కాంట్రాక్ట్ బేస్డ్ పార్ట్ టైం మరియు అవర్లీ బేస్డ్ జాబ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు వర్క్ ఏంటి, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే కంపెనీ నేమ్ వచ్చి ఎస్ఎంఈ కెరియర్, పోస్ట్ పేరు తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ ఎస్ఎంఏ. అండ్ వర్క్ ఏంటి అంటే ఇది టోటల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అండ్ జాబ్ టైప్ వచ్చేసి కాంట్రాక్ట్ అవర్లీ, అంటే మీరు పని చేసిన అవర్స్ బట్టి పేమెంట్ అనేది ఉంటుంది. అంటే యాక్చువల్గా ఈ వర్క్ ఏంటి, అసలు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము. సో వీడియో స్కిప్ అనేది చేయకుండా చూడండి. ఇక్కడ అబౌట్ ద జాబ్ అంటుంది. ఇన్ దిస్ అవర్లీ రిమోట్ కాంట్రాక్టర్ రోల్ యూ విల్ వర్క్ యాజ్ ఎ తెలుగు లాంగ్వేజ్ స్పెషలిస్ట్ టు రివ్యూ ఏఐ జనరేటెడ్ తెలుగు కంటెంట్ అండ్ క్రియేట్ హై క్వాలిటీ తెలుగు రిఫరెన్స్ కంటెంట్, ఎవాల్యుయేటింగ్ లాంగ్వేజ్ క్వాలిటీ అండ్ స్టెప్ బై స్టెప్ రీజనింగ్ వైల్ ప్రొవైడింగ్ ద రైటింగ్ ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో చాలా మందికి వచ్చే అనుమానం, అసలు ఈ జాబ్లో మనం ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా వస్తున్నాయి కదా. ఈ కంపెనీలో మీ పని ఏంటంటే ఏఐ జనరేట్ చేసిన తెలుగు కాంటెంట్ మీరు రివ్యూ చేయాలి. సింపుల్గా చెప్పాలి అంటే కంటెంట్ క్వాలిటీ చెక్ చేయాలి అని మీనింగ్. సో ఏఐ రాసిన అంటే ఏఐ ఆల్రెడీ టైప్ చేసి ఉంటుంది. సో దానిని తెలుగు వ్యాసాలు లేదా సమాధానాల్లో గ్రామర్ మిస్టేక్ ఇవన్నీ భాషా శైలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. దాన్నే అంటారు కంటెంట్ క్వాలిటీ చెక్ అనే అంటారు. సో మీరు ఇక్కడ ఇంకొకటి పాయింట్ వచ్చేసి తప్పులను గుర్తించడం. అంటే యాక్చువల్లీ ఆల్రెడీ ట్రాన్స్క్రిప్షన్ చేసిన వాటిని దాంట్లో మనము మిస్టేక్స్ అనేది క్లియర్ చేయాలి. అనువాదం ఏమైనా తప్పులు ఉన్న, అర్థంగా మారిన, లాజికల్ అంటే మిస్టేక్స్ ఉన్న వాటిని పట్టుకోవాలి, అంటే మనము ఐడెంటిఫై చేయాలి. ఇలా చేయడమే ఈ వర్క్ యొక్క థీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీరైటింగ్ ఫీడ్బ్యాక్. ఇవి రీరైటింగ్ ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు ఒకవేళ మనకు ఆడియో విన్న తర్వాత ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత అక్కడ మనకు ఏమైనా కరెక్ట్గా సెంటెన్స్ లేకపోతే దాన్ని రీరైటింగ్ చేయడం అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం. ఒకవేళ ఏఐ రాసింది తప్పుగా ఉంటే దాన్ని సరిచేసి కరెక్ట్ తెలుగు మోడల్ ఆన్సర్స్ రాయాలి. అలాగే ఎక్కడ తప్పు జరిగిందో అనే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. అంటే మీరు తెలుగు నాలెడ్జ్ ఉపయోగించి ఏఐకి తెలుగు నేర్పించడం అన్నమాట దీని యొక్క మెయిన్ థీము అనేది ఉంటుందండి. అయితే కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి అండ్ ఇంపార్టెంట్, దెర్ ఈజ్ నో ఇమీడియట్ ప్రాజెక్ట్ ఫర్ దిస్ రోల్, హవెవర్ ఇఫ్ క్వాలిఫైడ్ యూ విల్ బి అమాంగ్ ద ఫస్ట్ ఎక్స్పర్ట్స్ విల్ రీచ్ అవుట్ టు ద రిలివెంట్ ఆపర్చునిటీస్ అరైజ్. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అనేది ప్రాజెక్ట్స్ అనేది అవైలబుల్గా లేదు అని అంటుంది. సో మనం ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళు రెస్పాన్స్ అనేది ఇస్తారు. అయితే కాబట్టి ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు అనేది అలర్ట్గా ఉండి అప్లై చేసుకోండి. కీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసేసి డెవలప్మెంట్ ఏఐ ట్రైనింగ్ కంటెంట్ అండ్ క్రియేట్ ప్రాంప్ట్స్ అండ్ గోల్డ్ స్టాండర్డ్స్ తెలుగు ఆన్సరింగ్ అక్రాస్ మల్టిపుల్ డొమైన్స్. అంటే ఇప్పుడు ఇది మెయిన్గా ఏంటి అంటే మనము తెలుగు ఇప్పుడు మనం అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒకటి నెక్స్ట్ మన మెయిల్కి అనేది ఇంటర్వ్యూ వస్తుంది. అక్కడ ఇంటర్వ్యూ అనేది మనం అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇంకో స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ బై స్టెప్స్ ఉంటాయి. సో మనం అక్కడ ఎఫర్ట్గా వర్క్ చేసినాం అనుకోండి, మనకి ప్రాజెక్ట్ అనేది మన సొంతం అవుతుంది. సో మన ఎఫర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాజెక్ట్ మనము అప్లై చేసుకోవడమే కాకుండా మన ఎఫర్ట్స్ కూడా ఉండాలి. సో నేను అదే చెప్తున్నానండి. అండ్ యువర్ ప్రొఫైల్ వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ ఇన్ లింగ్వాస్టిక్ తెలుగు లాంగ్వేజ్ లిటరసీ కమ్యూనికేషన్ జర్నలిజం ట్రాన్స్లేషన్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్లో అనేది
ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి అంటున్నారు. నియర్ ఏ నేటివ్ తెలుగు ప్రొఫిషియంట్ రీడింగ్ అండ్ రైటింగ్ ఈజ్ రిక్వైర్డ్ అనైతే అంటున్నారు. సో, మీరు చూడండి. అప్లై చేసుకోండి. ఇదైతే రిమోట్ జాబ్ కాబట్టి మీ ముందుకైతే తీసుకొనొచ్చాను. సో, మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే ట్రై చేయండి. అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగానికి తెలుగు మాతృభాష ఉన్నవారు, తెలుగులో మంచి పట్టు ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, పార్ట్ టైమ్ జాబ్ కోసం చేసేవారి కోసం ఇది బెస్ట్ ఆప్షన్. మీకు తెలుగు టైపింగ్ లేదా బేసిక్ కంప్యూటర్, ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంటే చాలండి. ఇవి మనం అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే అండి, మనం ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ అప్లై చేసుకున్నామనుకోండి, మళ్ళీ మనకు వాళ్ళ ప్రాజెక్ట్ ఉంటే మన మెయిల్‌కనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో, మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ వాళ్ళ ఆహ్, దాంట్లో ఏమైనా జాబ్స్, ప్రాజెక్ట్స్ రన్నింగ్ అయిందనుకో మనకు ఆటోమేటిక్‌గా అనేది ఈమెయిల్ అనేది వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అలా ఉంటుంది. అంటే ఒక్కసారి మనం ఎంటర్ అయ్యామంటే మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరుగుతుంది అని చెప్పాలనుకుంటున్నా మీకు. సో, మీరనేది యుటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ అనేది. నేననేది డిస్క్రిప్షన్‌లో అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో, లింక్ అనేది చాలామంది అడుగుతున్నారండి. లింక్ ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ అప్లై చేసుకోవాలి? అని చాలామంది అడుగుతున్నారు. సో, మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి లింక్ అనేది ఉంటుంది. కొంచెం పేషెన్సీగా చూడండి. అసలు లింక్ పెట్టట్లేదు, ఎక్కడ కనబడతలేదు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో, అది నాట్ ఫెయిర్ ఇప్పుడు మీరేంటి అంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఉంటుంది. ప్లీజ్ కొంచెం పేషెన్సీగా డిస్క్రిప్షన్ చూడండి. అప్లై లింక్ అనేది లింక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలోచించకండి. ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మరియు కెరియర్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి జాబ్ అప్డేట్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.